Hey, hello everyone, welcome back to our channel. This is your Chandu. So this is my last day in Vijayawada. So and ఈ మధ్య ఎక్కువ మన ఛానల్లో ఎమోషనల్ వీడియోస్ ఎక్కువ అయిపోతున్నాయి కదా. సో ఇంకా నేను ముందు వీడియోస్లో ఆల్రెడీ చెప్పినాను, ఇంకా మా ఫ్యామిలీ అంతా కొన్ని మంత్స్ ఇలా స్ప్లిట్ అయిపోయి ఉండాల్సి వస్తుంది అని చెప్పి. సో ఇంకా అందుకే మేము ఇక్కడికి వచ్చాము, ఇంకా అది చూసారు కదా. సో ఇంక ఇది నా లాస్ట్ డే అనమాట ఇక్కడ, అందుకనేసి అని ఇంకా మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి అని ఇంక ఇక్కడ ఉన్నప్పుడు వీడియోస్ చేయలేదు కదా ఈ 4 days కూడా. ఇంకా అందుకే ఈ రోజన్నా వీడియో తీసి మీతో షూట్ చేసి షేర్ చేసుకుందాం మీతో అనేసి అన్నట్టుగా తీస్తున్నాను ఈ వీడియో. ఇంకా ఇదైతే నైట్ అనమాట, ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్కి మేము మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. ఇంకా అందుకనేసనే ఇంకా ఇప్పుడు ఏమంటే మా ప్రసు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇంకా పక్కనే ఉంటుంది కదా, లేదు అనేసి అనుకుంటున్నారేమో. వాళ్ళు వచ్చి ఇంకా విద్యాప్రసు ఇద్దరు కూడా బయటికి వెళ్ళారు, చిన్న వర్క్ ఉందని చెప్పి. ఇంకా మామయ్య అత్తమ్మ నేను సాగర్ ఉన్నాము. ఇంకా నేనేమో కిచెన్లో ఇలా చూసారా ఇంకా వంట చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా నైట్కి ఉప్మా చేసుకుందాం అనేసి అన్నట్టుగా ఇంకా ఇలా వండుతూ ఉన్నాను అనమాట వచ్చి. ఇంకా పాత ఏమో లోపల ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు ఒక్క రోజు కూడా ఇంకా వీడియో తీయలేదు. ఇంకా లాస్ట్ విజయవాడకు వచ్చిన వీడియో మాత్రమే కదా పెట్టాను. ఇంకా మళ్ళీ ఇంత ఫాస్ట్ వెళ్ళిపోతాము అనేసి అని అస్సలు అనుకోలేదు. ఇంకా చాలా రోజులకి లగేజ్ అయితే తెచ్చుకున్నాం, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందరం కాదు, నేను అత్తమ్మ మామయ్య పార్తు ఇలా మేము మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా అందుకే ఇంకా లాస్ట్ డే కదా, మెమరబుల్గా ఉంటుంది, షూట్ చేద్దాం వీడియో అనేసి అన్నట్టుగా అనిపించి ఇంకా అలా స్టార్ట్ చేసేసాను. ఇంకా కిచెన్లో కుస్తీ పడుతూ ఉన్నాయి ఇక్కడ. ఇంక ఇక్కడ చూసారా ఈ ప్యాన్ ఏంటంటే ఏదైనా తవా అలా చేసుకునే ప్యాన్ అనుకుంటా, నాకు కూడా పెద్దగా తెలీదు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ప్యాన్ తీసుకోలేదన్నమాట పెనుము. ఇంకా అందుకనేసనే అంటే బయటికి బజార్లోకి వెళ్ళడానికి టైం లేక ఇంకా అలానే ఉన్నారు. ఇంకా దీంట్లో పోపు పెట్టేసుకొని ఇంకా ఇదంతా కూడా సో ఇక్కడ పక్కన వాటర్ పెట్టుకున్నా, ఇంకా ఇంతలోకి చేసేసుకుందాము అనేసి ఆల్రెడీ మా ప్రసు అలానే చేసింది. ఇంకా అందుకే అదే ఫాలో అయిపోదాం అనేసి అన్నట్టుగా నేను కూడా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా నేను అలా వంట చేస్తూ ఉంటే పార్తు ఏమో ఏడుస్తూ ఉన్నాడని చెప్పి ఇంకా సాగర్ ఎత్తుకొని వచ్చాడనమాట. ఇంకా వాళ్ళతో కొద్దిసేపు అలా మాట్లాడుతూ ఇంకా వంట చేస్తూ ఉన్నాను. పార్తు నూజివీడులో సేమియా ఉప్మా చాలా బాగుంటుంది, ఫేమస్. ఇంతవరకు యూజ్ చేయండి నూజివీడు ఫస్ట్ టైం. సేమియా రవ్వ రెండు కలిపి ఆ ఫ్యాన్ వేస్తే సౌండ్ అవుతుంది వస్తుంది. సాల్ట్ ఇంతకి మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చేస్తున్నాను, నేను కుక్ చేస్తున్నాను. అంటే కర్రీస్ అవన్నీ కూడా మ్యాక్సిమం ప్రసునే చేస్తూ వచ్చింది అనమాట ఇక్కడ. సో ఇలా ఫస్ట్ టైం చేస్తూ ఉంటే కొత్తగా ఉందన్నమాట, అంటే కొత్త ప్లేసు, అన్నీ కొత్త కొత్త సామాన్లు అలా అనిపిస్తూ ఉంది నాకు కూడా. ఇంకా మీలో ఎంతమందికి ఇలా సో చూసారా ఇలా రవ్వ తర్వాత సేమియా ఈ రెండు కాంబో చేస్తారనమాట. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇంకా అలాగే ఎక్కువ ఇష్టం అనమాట, ఎక్కువ అలానే తింటూ ఉంటాను. సో మా అమ్మమ్మ చేసేదన్నమాట, ఇంకా నాకు అలా అలవాటైంది. ఇంకా అలా చేస్తూ ఉంటే ఆలోగా మా ప్రసు వాళ్ళు వచ్చేసారు. ఇంకా పెనుము అలా కావాల్సినవన్నీ కూడా తీసుకొని వచ్చారు. అండ్ ఇంక ఇక్కడ చూసారా మాకు ఇద్దరికి ఇష్టమైన అల్లనేరేడుకాయలు తీసుకొని వచ్చిందనమాట. ఇంకా వాటిని వాష్ చేస్తూ ఉండింది. ఇంకా రవ్వ సేమియా ఇదంతా కూడా బాగా వేయించుకొని పెట్టేసుకోవాలి. తర్వాత పక్కన ఎసురు పెట్టుకున్నాం కదా, ఇంకా దాంట్లోకి వేసుకొని అలా కుక్ చేసేసుకోవడమే. ఇంకా ఇక్కడ చూసారా పిచ్చి పిచ్చిగా కట్ చేస్తున్నాడు సాగర్. ఇంకా తనకి ఎగ్ ఫ్రై కావాలంట, ఆఫ్టర్నూన్ రైస్ ఉంది కదా దాంట్లోకి తీసుకుంటాలే అనేసి అన్నట్టుగా చేసుకుంటూ ఉన్నాడు. ఉప్మా చేస్తున్నా కదా ఎందుకు అని చెప్తే కూడా వినలేదు, ఇంకా అలానే చేసుకుంటూ ఉన్నాడు. నీకెందుకు ఇప్పుడు నేను చేసుకుంటా కదా అనేసి అని. ఆనియన్స్
అట్లా వేసేస్తాను. ఎగ్స్ స్మెల్ చూసేయి, కొన్ని బాగాలేవేమో. ఆమ్లెట్ లా ఉండదా, దాన్ని వల్ల వస్తాను. పడి బాయ్ మాస్టర్ చెఫ్, మాస్టర్ చెఫ్. ఇంకా అలా కిచెన్లో వర్క్ కంప్లీట్ చేసుకొని అందరూ ఉన్న దగ్గరికి వచ్చేసాను. ఇంకా అలా ఏసీలో కూర్చోంటే భలే చల్లగా ఉన్నిందనమాట. ఇంకా అందరము కూడా అలా హ్యాపీగా కూర్చొని తినేస్తూ ఉన్నాము. ఆ పాతుకేమో పెరుగు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా దాన్ని పెడుతూ ఉన్నాడు విద్య ఇక్కడ. ఇంకా వాడి ఎక్స్ప్రెషన్స్ చూస్తూ నవ్వుకుంటూ ఇంకా అలా అందరము సరదాగా మాట్లాడుకుంటూ ఆ రోజు నైట్ అంతా కూడా భలే హ్యాపీగా గడిచిపోయింది. ఇప్పుడు దగ్గర వద్దు విద్య పక్కన కూర్చోబెట్టు, విద్య తినిపిస్తాను. తిప్పి విద్య కూర్చోబెట్టాడు. అమ్మయ్యా అట్లా మరి ఇప్పుడు ఆడేస్తాదా కాళ్ళు అంటాను. బాగా పెడతా అయ్యో గోడ బాగుపడుతుంది కలర్గా. అదొకటి ఇదొకటి. ఏం నీకు దిలేదని ఫీల్ అవుతాను అప్పటి నుంచి. పక్క బాగా వెనకమన్నీ. మా పార్తు అల్లరి చూసారా, ఇంకా మా అత్తమ్మ దగ్గర ఉండాడంట. విద్య తింటూ ఉంటే ఇంకా విద్య ఎత్తుకోవాలి అనేసి అన్నట్టుగా ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా ఎత్తుకోగానే ఎంత హ్యాపీగా వాడి ఫేస్లో ఎంత హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుందంటే అలా ఫీల్ అయిపోతూ ఉన్నాడు. ఇంకా అలా నాది అయిపోయిందిలే. ఇక్కడ ఏమంటే బ్యాక్గ్రౌండ్లో నాయిస్ చాలా ఎక్కువ ఉంది, అందుకనేసి నేను పెట్టట్లేదు. లేదంటే వీళ్ళిద్దరు క్యూట్ మూమెంట్ అలాగే పెట్టేద్దాం అనుకున్నాను. ఇంకా ఇద్దరు ఆడుకుంటూ నవ్వుకుంటూ అలా ఉన్నారనమాట, ప్రసు బాబు ఇద్దరు కూడా. బట్ వెనక మా విద్య అత్తమ్మ వీళ్ళు చాలా గట్టిగా మాట్లాడుకుంటూ ఉన్నారు, అరుచుకుంటూ నవ్వుకుంటూ అలాగా. ఇంకా అందుకనేసి అని అది పెట్టలేదు. ఏమో అప్పటికే చెడిపినాయి, అదే అట్లా పగిలిపోయి. అత్త అప్పుడే కాగబెట్టి పెట్టింటే బాగుండిండు. ఇంకా తినేసిన తర్వాత మా ప్రసు వాళ్ళ కోసం హాట్ వాటర్ పెట్టుకుంటూ ఉండింది. ఇంకా విద్య కోసం, సాగర్ కోసం, ప్రసు కోసం అన్నమాట. ఇంకా తర్వాత ఇప్పుడు ఇంకా బాబుతో వీళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు ఎంతసేపు. ఇంకా అవన్నీ కూడా నేను ఎడిట్ చేయాలనుకోవట్లేదు, అలాగే పెట్టేస్తున్నా. నాకు కూడా మెమరబుల్గా ఉంటాయి కదా అనేసి అన్నట్టు. నాకు ఫోన్ ఇవ్వదు, నా ఫోన్ ఎప్పటికే హ్యాంగ్ అవుతుంది, ఎప్పటికీ స్టోరేజ్ ఎక్కువ. ఎందుకు అవ్వదు? అవ్వదు, అవుతుంది స్టోరేజ్, ఎందుకు ఎక్కువ అవ్వదు? ఎందుకంటే వారానికి ఒకసారి డిలీట్ చేస్తారు, అందులో మనకి ఇవ్వండి ఫోటోలు వారానికి వస్తాయి.
మా మామయ్య ఏమో అప్పటికి పడుకునేశారు. ఇంకా మేము మాత్రం ఎంతసేపు అయినా కూర్చొని ఇలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. నేను, అత్తమ్మ, సాగర్, విద్య, ప్రసు, బాబు ఇంకా అందరం అలా. ఇంకా లాస్ట్ డే కదా, నెక్స్ట్ డేకి ఈ టైంకి అందరం ఎక్కడోళ్ళు అక్కడ ఉంటాము అనేసి అన్నట్టుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. మా అన్నయ్య మీరేం పోయి ఆ మూల కూర్చున్నారా? పక్కన అట్టపెట్లు గిట్టపెట్లు అన్నీ ఉన్నాయి. కటన్స్ తెచ్చుకొని నువ్వు కటన్స్ వేసుకునేస్తే బాగుంటుంది అల్మరాస్కి. మన ఇంట్లో ఉన్నాయి కదా అవి తెచ్చుకునింటే బట్టలకి నేను చెప్తా అండి వీడియోస్లో అట్లా. ఇంకా వచ్చేసాలి ఈనాడు. చూసి చూడు మళ్ళా ఏంది నీకే భిన్న ఓడిపోతాన్నాయి అందరికంటే. ఏమో ఎవరికి తెలుసో. వాళ్ళు క్లోజ్ చేసేస్తారు మళ్ళా. ఇంకా ఇక్కడేమంటే మా అత్తమ్మ మెడిసిన్ బాక్స్ ఉంటే దాన్ని ఎలా అంటే అలా పీకేసేసినాడు పారుతూ. ఇంకా తనేమో అన్నీ గుర్తుగా పెట్టుకుని ఉంటుందంట, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అనేసి అన్నట్టు. అవన్నీ కలిపేసాడే ఎట్లు ఇప్పుడు అనేసి అని అరుస్తూ ఉండింది. అయ్యో కొట్టలేక తిట్టలేక అయ్యో లాస్ట్ అతను కూడా అనేనవా. అబ్బో ఇద్దరు పెళ్ళిళ్ళు చేసింది కష్టపడే. ద్రాక్ష చెట్టు మార్నింగ్ ఇలా ఉన్నాయండి, ఈవినింగ్ చూస్తే ఇలా ఉన్నాయి. మీరు గమనించారా? నాకు అది లేదు థాట్, నువ్వే చెప్పావు. గ్రేప్స్ ఎక్కడ? ఇంకా కిందనే షాప్ ఉంది. మా ప్రసు ఏమో ఇంకా రేపు వాళ్ళు వెళ్ళిపోతారు కదా, కిందకి వెళ్ళి చూడ తాగేసొద్దాము అనేసి విద్యాన్ని అడుగుతూనే ఉన్నిందనమాట. ఇంకా చాలా సేపటికి ఒప్పుకున్నాడు. ఇంకా అందరం కలిసి ఇలాగా కిందికి వచ్చేసాము.
అంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే నువ్వేం తీసుకురావు కిందికి ఊరికేనే ఇంకా ఈ రోజన్నా వెళ్దాము అనేసి అన్నట్టుగా చెప్తూనింది. ఇంకా ఇక్కడ మేము అవి ఓపెన్ చేయడానికి వాళ్ళేమో చేయిస్తామన్నారు, కానీ మేము వద్దు మేమే చేసుకుంటాం అన్నట్టుగా తీసుకొని ఎంత కష్టపడుతున్నామో అవి ఓపెన్ చేయడానికి. ఇంకా మీరే చూడండి. అట్లా తీసుకున్నాను. ఏమైనా తాపించదు ముక్కులో కారుతుంది ఇప్పుడే. తాపించుతారా ముక్కులో కారుతుందంటే సాయంకాలం అంతా కారింది. వద్దు సాయంకాలం అంతా ముక్కులో కార్చుకున్నాడు అని. ఇప్పుడు మళ్ళీ ఏసీలో పనుకుంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది ఊరికే. హలో తీసుకో పెట్టేది మర్చిపోయిన ఆడ వదనపల్లిలో ఉన్నప్పుడు తినేటే చూస్తుంటే గుర్తొచ్చింది. తీసుకో ప్యాకెట్. ఇంకా అలా తాగేసి కొద్దిసేపు అక్కడే చల్లగా ఆలేస్తూ ఉంటే ఇంకా రోడ్లో నిల్చుకొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట నలుగురము కూడా. ఇంకా సాగర్ విద్య ఏమో నర్సరీ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మా ప్రసు ఏమో చాక్లెట్ తీసుకొని బాబుకి తినిపిస్తూ అలా వస్తూ ఉన్నిందనమాట. ఇంకా నేను వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను ఇలాగా. ఇంకా లాస్ట్ డే అయితే ఇలా కంప్లీట్ అయింది. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మళ్ళీ సో ఇంపార్టెంట్ క్లిప్స్ అన్నీ కూడా ఇంకా మేము లగేజ్ సర్దుకోవడం ఇంకా అలాంటివన్నీ ఇంకా కొన్ని షూట్ చేశాను అంతే, ఎక్కువ కూడా చేయలేదు. ఇంకా మార్నింగ్ లేవగానే కొంచెం లేట్గా లేసాము ఆ రోజు అయితే. లేవగానే చూసారా ఇంకా ఫేస్ అంతా కూడా ఇలా ఊదిపోయినట్టుగా అట్లా కనిపిస్తూ ఉన్నింది. ఇంకా మా ప్రసు కూడా బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నింది అనమాట. తను కూడా నాకు తీయద్దు, నా ఫేస్ కూడా బాగాలేదు అనేసి అన్నట్టుగా చెప్తూ ఉన్నింది. గుడ్ మార్నింగ్ నన్ను చూస్తాను, వాడు పైకి లేచి చూస్తాను. గుడ్ మార్నింగ్ చెప్తాను. మా ప్రసు విద్య వాళ్ళేమో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నారు. ఇంక అందుకనే సార్ మార్నింగ్ టిఫిన్ ఏం తిన్నారనమాట. ఇంకా ఒకటేసారి 11కి అలా తింటారు. ఇంక ఇక్కడేమో పార్తు కోసం సెర్లాక్ తినిపిస్తున్నాం. అండ్ ఇక్కడేమంటే నా కోసం కాఫీ అండ్ మా ప్రసు హాట్ వాటర్ ఇంకా దాంట్లో చియా సీడ్స్ ఏదో సంథింగ్ అన్నీ వేసుకొని తెచ్చుకోనిందనమాట. ఇంకా అలా మా ముగ్గురు కోసం 3 తెచ్చేసుకున్నాము. ఏందబ్బా Arjun.
ఇంకా పవర్ పోయిందని ఇలా వచ్చి బయట కూర్చున్నాం. చాలాసేపటి నుంచి బయటనే కూర్చొని ఉన్నాం ఇలాగా. అందుకనేసని ఇంకా వాడికి షర్ట్కున్న బటన్స్ తీసేసి చూసారా, నేను వద్దు అంటున్నా కూడా ఇంకా వీడియోకి షో ఆఫ్ చేస్తూ ఉన్నాడు అనమాట సాగర్ అలాగా. కాలేజ్ పోలేదా? హాయ్ సాయి. ఏం ఈరోజు కాలేజ్ లేంది? ఏ కరిబాలు అన్నా నువ్వు కూడా కార్తో ఇంకా అలా కొద్దిసేపటికి పవర్ ఏమో వచ్చేసింది. ఇంకా రెడీ అవ్వాలి, టైం అయిపోతుంది కదా మళ్ళీ అనేసి అన్నట్టుగా ఈవినింగ్ ఇలా అందరం రెడీ అయిపోయాము. ఇంకా పార్తు చూసారా షర్ట్ ప్యాంట్ వేసాడు. ఇంకా అంటే డ్రాయరే వాడికి ప్యాంట్లా సరిపోయిందనమాట, జీన్స్. ఇంకా అత్తమ్మ మామయ్య మేమంతా కూడా రెడీగా కూర్చొని ఉన్నామన్నమాట. ఇంకా టీ తాగేసి ఇంకా కొద్దిసేపు తర్వాత స్టార్ట్ అవుదాం అనేసి అన్నట్టుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. షర్ట్ వల్ల ఉంది నన్ను కవర్ తీసే టేస్ట్ తాగేది చూడు ప్యాకెట్ పాలు మమ్మీ పాలు కాదు. వాళ్ళ డాడీ చెప్తా అన్నాడు ఏందో. బాగా ఎట్లా నువ్వు ఇదేమో ముందు రోజు తీసిన ఒక షార్ట్ వీడియో క్లిప్. ఇంకా అది కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నా. కరెంట్ లేదు కదా. ఒకటే ఇంకా నేను ప్రసు ఏమో కిచెన్లోకి వచ్చేసాము. ఇంకా వచ్చి ఇద్దరము కూడా మాట్లాడుకుంటూ అలా ఉన్నాము అన్నమాట. ఇంకా మళ్ళీ ఎప్పుడో కదా, ఇంకా ఎప్పుడు కలుద్దాం నెక్స్ట్ అనేసి అంటే చూసారు కదా వినాయక చవితికి అని చెప్పింది. ఇంకా అప్పటి వరకు నాకు తెలిసి ఇంకా ఇలా దూరంగానే ఉంటామేమో. ఇంకా అందుకనేసి అని అలా మాట్లాడుకుంటూ కొద్దిసేపు ఇంకా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా టీ కూడా తర్వాత తన కోసం మాత్రమే చేసుకోలేదు కదా, ఇంకా అందుకనేసి అని అందరము ఉంటాము. ఇంకా లాస్ట్ ఈరోజే కదా తాగుదాం అనేసి అన్నట్టుగా విద్య దగ్గర అదే పనిగా తెప్పించి మరీ తాగుతూ ఉంది. ఇంకా నేనేమో అప్పుడే హెడ్ బాత్ చేసినాను అనమాట. ఇంకా అందుకొని ఇంకా అది ఆరిపోతే పోనీటైల్ ఏదైనా వేసుకునేద్దాము, లూజ్ హెయిర్ వద్దు అనేసి అన్నట్టుగా అలాగే పెట్టుకొని ఉన్నా.
మాతో కలిసి టీ తాగుతా. వచ్చేటప్పటికి సన్నగా అయిపోయి వచ్చేసి మళ్ళీ నేను ఎట్లా ఎక్కువ తింటానా ఫేస్ లాగా తెలుస్తుంది ఎక్కువ ఉన్నది. నీ బాడీ ఎక్కువ చేంజెస్ తెలియదు అంటే లూజ్ తెలుస్తుంది బాగా అందుకేమో. సో ఫైనలీ సిద్ధం లగేజ్ మొత్తం సిద్ధం అనేసి అన్నట్టుగా ఇంకా అంతా ఎత్తుకొని బయట పెట్టేశాము. ఇంకా ప్రసు ఏమో మనం కూడా వెళ్దాము డ్రాప్ చేసి వద్దాం అంటే మదనపల్లికి కాదులేండి, ఇంకా అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది కదా, ఇంకా బస్ స్టాప్ దగ్గరికి వెళ్దాము అనేసి అని అడుగుతుంది విద్యని. కానీ విద్య ఒప్పుకోలేదన్నమాట, వద్దులే ఎందుకు అనేసి అని చెప్పాడు. అది ఎందుకు అన్నది కూడా కొద్దిసేపట్లో చెప్తాను, చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ చూసారా నా కోసం ఇంకా సాగర్ వెళ్ళి చాక్లెట్ తీసుకొని వచ్చాడనమాట. ఇలాగా ఇంకా పాతు తీసుకొని దాంతో ఆడుతూ ఉన్నాడు. ఇంకా ఫైనల్ ఇలా రెడీ అయిపోయి ఇంకా కిందికి వెళ్తూ ఉన్నామన్నమాట. అస్సలు ఎలా ఉన్నామంటే అలా ఉన్నాము అందరము కూడా. ఇంకా అవన్నీ చెప్పకూడదులేండి, ఏదో ఇంకా మళ్ళీ జన్మలో కలుసుకోలేము అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉన్నాము ప్రతి ఒక్కరము కూడా. అత్తమ్మ మామయ్యకి ఎలా ఉందో తెలియదు కానీ ఇంకా మా నలుగురికి మాత్రం భలే కష్టంగా అనిపించింది. ఇంకా అక్కడొకరము ఇక్కడొకరము ఉంటాం కదా అనేసి అన్నట్టుగా ఫీల్ అవుతూ అందరము మా నలుగురు మనసులో అదే ఉన్నింది. ప్రసు, విద్య, సాగర్ వీళ్ళు ముగ్గురు ఎక్కువగా మిస్ అయ్యేది బాబుని. ఇంకా సాగర్ అయితే నన్ను కూడా లేండి, ఇంకా నేనేమో వాళ్ళని మిస్ అవుతూ ఉంటానన్నమాట. సో ఇలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ అయితే మాకు. సరే అయితే బాయ్. అత్తమ్మ మామయ్య ఏమో ఆటోలో వెళ్ళిపోయారు. ఇంకా నేను సాగర్ బాబు ఇలాగా బైక్లో వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా వాళ్ళేమో ఇంకా అలా బాయ్ చెప్పేసి ఇంకా వాళ్ళు అలా వెళ్ళిపోయారు, మేమేమో ఇలా వచ్చేస్తూ ఉన్నాము. అప్పటి వరకు చాలా కంట్రోల్డ్గా ఉన్నాను, కానీ అప్పుడు ఇంకా మా ప్రసు మెసేజెస్ పెట్టింది ఇంకా అంతే వెంటనే ఫుల్ ఫీల్ అయిపోతూ ఉన్నాను అనమాట. అంటే అప్పటి వరకు లోపల దాచుకోనింది ఇంకా అప్పుడు బయటకు వచ్చేస్తూ ఉన్నింది అనమాట. కానీ ఇంకా చాలా కంట్రోల్డ్గా ఉన్నాము. అంత మెల్ట్ అయిపోయి మెసేజెస్ ఏంటి అనుకుంటున్నారేమో, చూపిస్తా మీరు కూడా చూసేసేయండి కదా. ఇంకా ఇలా మిస్ యూ అని పెట్టి ఇంకా అలా పెట్టింది. అవన్నీ చూడంగానే భలే ఏడుపు వచ్చేసినట్లు అయిపోయిందనమాట. నిజంగానే మేము ఒక్కోసారి భలే బ్లెస్డ్గా ఫీల్ అవుతాము. ఇలాంటి సిస్టర్స్ దొరకడం రేర్ అనమాట. కో సిస్టర్ అయినా ఒక ఓన్ సిస్టర్ లాగా ఫీల్ అయ్యి ఇంకా అలా ఉంటే ఎవరికన్నా లక్కే కదా. సో ఇంకా మాకు కూడా అలానే. ఇంక ఇక్కడేమో సాగర్ మాకు బస్ ఎక్కిచ్చేసి తర్వాత బాయ్ బాయ్ అనేసి అని చెప్తూ ఉన్నాడు అనమాట. సరే వస్తా, బాయ్. భద్రం బాయ్ బాయ్ ఫస్ట్ బాయ్. వాడు కలబెట్టింది, వాడు ఏడు సైడ్ చేసింది ఎందుకు. జాగ్రత్త. వచ్చి డ్రైవర్ వెళ్ళిపోయినాడు మళ్ళా. నువ్వు చెప్పు బాయ్ చెప్పు. బాయ్ 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 చెప్పు డాడీ. బాయ్ బాయ్.
సో చూసారు కదా, ఫైనలీ ఇంకా అలాగా మళ్ళీ బయలుదేరేసాము. ఇంకా పార్త్కి కూడా ఇష్టం లేదేమో, అందుకే ఇంకా సాగర్ బాయ్ చెప్పగానే ఏడ్చేసాడు అలాగా. ఇంకా అక్కడి నుంచి ట్రావెల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మాకు 1 అవర్ టైం ఉంది ఇంకా స్టార్ట్ అవ్వడానికి. ఇంకా అందుకనేసని కూర్చొని వెయిట్ చేస్తూ అలా టైంపాస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా సరేలే ఆలోగా తినేసి వచ్చేద్దాం, మళ్ళీ బస్ ఎక్కిన తర్వాత ఎందుకులే అనేసి అన్నట్టుగా అనుకొని ఇంకా వచ్చేసామన్నమాట. నేను అత్తమ్మ ఏమో పూరి ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా అందుకనేసని ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు పిలిచారు, ఇంకా సెల్ఫ్ సర్వింగ్ అంట, ఇంకా అందుకనేసని తీసుకోవడానికి వెళ్ళాను. ఇంకా టేస్ట్ ఎలా ఉంటాయో ఏమో అనేసి అనుకున్నా, బట్ ఓకే బాగున్నాయి అనమాట. ఇంక ఇద్దరము కూడా అలా తినేసాము. ఇంకా మామయ్య ఏమో బాబుని ఎత్తుకొని ఉన్నాడు. ఇంకా మేమిద్దరం తినేసి ఇంకా తర్వాత మళ్ళీ వెళ్ళి బాబుని ఎత్తుకుంటే మామయ్య వచ్చి తింటారు అనేసి అన్నట్టుగా ఇంకా వచ్చేసాం మేమిద్దరం మాత్రమే. మా చాన్వితాకి ఫేవరెట్ పూరి అనమాట. తన వల్ల నాకు కూడా అలవాటు అయిపోయింది. ఇంకా ప్రెగ్నెన్సీలో ఎక్కువ అక్కడే ఉన్నా కదా, సో అప్పుడు పూరి బాగా అలవాటు అయిపోయింది. ఇంకా అందుకనేసనే జర్నీలో పూరి ఏంటి అనుకోవచ్చు, బట్ నాకు అదే నచ్చింది. ఇంకా నేను అది చెప్పింటే అత్తమ్మ కూడా అదే చెప్పేశారు. ఏసీ బస్ బుక్ చేస్తున్నారనమాట. ఇంకా బస్ కూడా వచ్చేసింది. ఇంకా లగేజ్ మొత్తం ఎక్కువ ఉంటే ఇంకా దాని సైడ్లో ఇలా పెట్టేసి ఇంకా ఎక్కేస్తూ ఉన్నాము. ఉండవా ఉండవా సైలెంట్గా అవి బీక్తావు అప్పటి నుంచి. తాత ఆడ పైన ఉన్నాడు. జోబీ సక్కాయి జోబీ కూడా వెళ్ళింది కొత్త ఇప్పుడు వచ్చే ఏమంటే చూస్తాను వినాయన భర్త అలా మదనపల్లికి వెళ్ళాల్సింది నేను. అప్పటికప్పుడు నైట్ అనుకొని ఇలా పీరియడ్లోనే దిగేసాను. ఇంకా అమ్మ చూసారా, మార్నింగ్ ఐ థింక్ 5:30-6 అవుతుంది అంతే టైము. ఇంకా ఆ టైంలో వచ్చిందనమాట. ఇంకా వచ్చి నన్ను దింపుకునింది. ఇంకా మామయ్య ఏమో మళ్ళీ బస్ ఎక్కేశారు. ఇంకా బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అసలు నేను ఇక్కడ ఎందుకు దిగాను అంటే ఒక చిన్న ఫంక్షన్ ఉంది, అది ఎవరిది ఏంటి ఏమి అని ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు నా నెక్స్ట్ వీడియో చూడాల్సిందే. ఇంకా అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.